జాతీయ స్థాయిలో ఉత్తమ విద్యా సంస్థగా తెలుగు రాష్ట్రాల్లో అత్యున్నత విద్యా సంస్థగా ప్రఖ్యాతిగాంచింది. విద్యా బోధనలో 45 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కేఎల్ విద్యా సంస్థలో లక్షలాది మంది విద్యార్థులు ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ కోర్సులు పూర్తి చేసుకుని ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాల్లో స్థిరపడ్డారు. అత్యున్నత విద్యా ప్రమాణాలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కలిగిన కేఎల్ యూనివర్సిటీ కార్పొరేట్ పోటీ ప్రపంచానికి ధీటుగా విద్యా ప్రణాళిక అమలు చేస్తూ ఉంటుంది. విద్యార్థుల ఆలోచనలు, సృజనాత్మక సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకొని ఉన్నత విద్యారంగంలో అనేక కోర్సులను అందిస్తోంది. కేఎల్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్లు అందిస్తున్న కోర్సులు, వాటి ప్రత్యేకతలు వంటి అంశాలను కేఎల్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ హ్యుమానిటీ సైన్స్ విభాగం డీన్ డాక్టర్ కిషోర్ బాబు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సో కేఎల్ యూనివర్సిటీలో ఆఫర్ చేస్తున్న కోర్సెస్ గురించి చెప్పండి. కేఎల్ యూనివర్సిటీ గత 45 సంవత్సరాలుగా ఈ విద్యారంగంలో, ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణలో అత్యున్నత విద్యా సంస్థగా వెలుగొందడానికి కారణం విద్యార్థుల ప్రతిభా పాఠవాలు, అలాగే అధ్యాపకుల నైపుణ్యం, క్యాంపస్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్, అలాగే మాకున్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నేషనల్ ర్యాంక్స్, ఇవన్నీ కూడా మా యొక్క కేఎల్ యూనివర్సిటీని అగ్రగామి సంస్థగా నిలబెట్టాయి. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీ కనెక్ట్, అనేక మల్టీనేషనల్ కార్పొరేషన్స్ కేఎల్ యూనివర్సిటీలో అనేక మంది విద్యార్థుల్ని వారి యొక్క ప్రతిభను గుర్తించి మంచి మంచి ఉద్యోగ అవకాశాలు ఇచ్చి వారి కెరీర్కి అనేక ఉన్నతమైన బాటలు వేసినటువంటి అనేక కంపెనీస్ వల్ల ఈ రోజున కేఎల్ యూనివర్సిటీ అత్యున్నత అగ్రగామి విద్యా సంస్థగా వెలుగొందుతుంది. మా యొక్క కేఎల్ యూనివర్సిటీలో విజయవాడ క్యాంపస్, అలాగే హైదరాబాద్ క్యాంపస్ రెండు ఉన్నాయి. హైదరాబాద్లో మీకు ఇంజనీరింగ్, అలాగే కేఎల్హెచ్ బిజినెస్ స్కూల్ రెండు ఉన్నాయి. హైదరాబాద్లో మా యొక్క ప్రోగ్రామ్స్ అజీజ్ నగర్, అలాగే బౌరంపేటలో ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి కోర్సెస్ వివరాలు చూస్తే బీటెక్లో సిఎస్సి, అలాగే ఈసీఈ, అలాగే సిఎస్సిలో కూడా ఏఐడిఎస్, ఐటీ అండ్ మెషిన్ లెర్నింగ్, ఈ కోర్సెస్ హైదరాబాద్లో ఉన్నాయి. వీటితో పాటుగా మీకు బీబీఏ అండర్ గ్రాడ్ ప్రోగ్రామ్, బీసీఏ, అలాగే బీఎస్సీ యానిమేషన్ గేమింగ్ అండర్ గ్రాడ్ లెవెల్లో ఉన్నాయి. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎంబీఏ ప్రోగ్రామ్ ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే విజయవాడలో ఉన్నటువంటి 140 ఎకరాల విశాలమైనటువంటి ప్రాంగణంలో అన్ని కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాం. ముఖ్యంగా బీటెక్లో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ సిఎస్సి, ఈసీఈ, మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఈ, బయోటెక్నాలజీ, ఐఓటీ, ఐటీ, ఏఐడిఎస్, ఇవన్నీ కూడా వివిధ ప్రోగ్రాములు బీటెక్లో. అలాగే మిగిలిన అండర్ గ్రాడ్ ప్రోగ్రామ్స్లో చూస్తే బీబీఏ ప్రముఖమైనటువంటి ప్రోగ్రామ్. బీబీఏలో కూడా మా దగ్గర 9 స్పెషలైజేషన్స్ ఉన్నాయి. అలాగే బీసీఏలో 4 స్పెషలైజేషన్స్ ఉన్నాయి. బీఎస్సీ యానిమేషన్ గేమింగ్ క్రియేటివ్గా ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అలాగే బీబీఏ ఎల్ఎల్బి 5 సంవత్సరాల ప్రోగ్రామ్, బార్ కౌన్సిల్తో అప్రూవ్ చేసినటువంటి. అట్లాగే మీకు బీకామ్ విత్ ఏసీసీఏ, దీన్నే గ్లోబల్ చార్టర్డ్ అకౌంటెన్సీ అంటాం. ఇది 3 సంవత్సరాల ప్రోగ్రామ్. బిగ్ 5 కంపెనీస్లో, బిగ్ 4 కంపెనీస్లో ఉద్యోగం రావాలంటే బీకామ్ ఏసీసీ అనేది అత్యంత ప్రాచుర్యమైన విశేషమైన కోర్స్. అలాగే బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ, బీ ఫార్మసీ 4 సంవత్సరాల ప్రోగ్రామ్, బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్, ఐకార్ అప్రూవ్డ్ సిలబస్తో ఉన్నటువంటి 4 సంవత్సరాల ప్రోగ్రామ్, బీ ఫార్మసీ ఫార్మసీ కౌన్సిల్తో అప్రూవ్ అయినట్టు, అలాగే ఫార్మ్ డి 6 సంవత్సరాల ప్రోగ్రామ్. ఇవి కాకుండా మా దగ్గర బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ అని కూడా వేరే ప్రోగ్రామ్ ఉంది 3 సంవత్సరాలు. ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ మా యొక్క యూనివర్సిటీలో ఆఫర్ చేయబడుతుంది. అలాగే పీజీ స్థాయిలో ఎంబీఏ అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ప్రోగ్రామ్. ఇది 2 సంవత్సరాల ప్రోగ్రామ్. వీటిలో కూడా మల్టీ స్పెషలైజేషన్స్ అంటాం. అంటే 9 స్పెషలైజేషన్స్లో 6 మేజర్, 3 మైనర్. ఒక స్టూడెంటు 3 స్పెషలైజేషన్స్ ఆప్ట్ చేసుకోవచ్చు. దాన్ని డ్యూయల్ స్పెషలైజేషన్ విత్ సెక్టరల్ స్పెషలైజేషన్ అంటాం. అలాగే ఎంటెక్ ఉంది మా దగ్గర, అన్ని బ్రాంచెస్ ఉన్నాయి. అలాగే ఎంసీఏ మా దగ్గర ఉంది, ఎంఎస్సీ కెమిస్ట్రీ మా దగ్గర ఉంది. ఈ ప్రోగ్రామ్స్లో అత్యంత ప్రతిభ ఉన్నటువంటి స్టూడెంట్స్కి వివిధ మెరిట్ స్కాలర్షిప్స్ ఇస్తున్నాం. అది కూడా ఈ సంవత్సరం 2025-26 సంవత్సరానికి 100 కోట్ల మెరిట్ స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. సో సార్, కేఎల్ యూనివర్సిటీలో డిగ్రీ అండ్ పీజీ కోర్సెస్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అండ్ వాళ్ళకి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? కేఎల్యూలో గత 15 సంవత్సరాలుగా 100% ప్లేస్మెంట్ సాధించి
మా యొక్క విద్యార్థులకి వారి యొక్క కెరీర్కి అత్యున్నత కెరీర్స్ ముఖ్యంగా మంచి ప్యాకేజ్తో బయటికి వెళ్ళడం జరుగుతుంది. ఈ సంవత్సరం 2024-25లో మొత్తం 6,000 ఉద్యోగాలు స్టూడెంట్స్కి వచ్చినాయి, 4,700 మంది విద్యార్థులకు. ఈ సంవత్సరం మా యొక్క యూనివర్సిటీలో 75 లక్షల వార్షిక వేతనంతో ఒక విద్యార్థి తెచ్చుకున్నాడు. అలాగే 58 లక్షల ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్తో ఒక విద్యార్థిని తెచ్చుకుంది. ఇవి కాకుండా 42 లక్షలు, 44 లక్షలు, 34 లక్షలతో వందల మంది స్టూడెంట్స్ వాళ్ళ యొక్క కెరీర్ని చక్కగా మలుచుకున్నారు. మా కేఎల్ యూనివర్సిటీలో ప్రతి ప్రోగ్రాంలో 100% ప్లేస్మెంట్స్ ఇస్తాం. ముఖ్యంగా ఎలిజిబుల్ అండ్ రిజిస్టర్డ్. ఆ స్టూడెంట్ రిజిస్టర్ అయితేనే, అలాగే కొన్ని ఇంటర్నల్గా టెస్టులు పెడతారు. ఆ ఎలిజిబిలిటీ కనుక ఉంటే 100కి 100% మేము జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం ముఖ్యంగా ఈసీఈ, సిఎస్సి, ఐఓటీ, ఐటీ, అలాగే ఏఐడిఎస్, మెషిన్ లెర్నింగ్, ట్రిపుల్ ఈ, మెకానికల్, బయోటెక్నాలజీ అందరికీ చక్కటి ప్లేస్మెంట్స్ వచ్చినాయి. ముఖ్యంగా ఈ బీటెక్లో మీకు ఎదురుగా 3,600 ప్లేస్మెంట్స్ వచ్చినాయండి. అలాగే మిగిలిన బీటెక్ కాకుండా ఇతర ప్రోగ్రామ్స్ ఉన్నాయి. బీబీఏ కానీ, బీసీఏ కానీ, బీకామ్ ఏసీసీఏ కానీ, లా కానీ, బయోటెక్నాలజీ కానీ, బీ ఫార్మసీ, అగ్రికల్చర్, వీటన్నిటిలో కూడా మంచి ప్యాకేజెస్ వచ్చినాయి. యూజువల్గా నాన్ ఇంజనీరింగ్లో స్టార్టింగ్ ప్యాకేజ్ 4.5 lakhs స్టార్ట్ అవుతుంది, మ్యాక్సిమం 15 lakhs వరకు వెళ్తుంది. అంటే అందరికీ 15 lakhs వస్తుందని కాదు, బట్ యూజువల్గా యావరేజ్ మా దగ్గర 7 to 8 lakhs ఉంటుంది యావరేజ్. అది కూడా యూనిక్ ప్లేస్మెంట్స్ అంటాం వాటిని. ప్లేస్మెంట్స్ అయితే 100% ఇస్తారండి. కోర్సుల విషయానికి వస్తే ఒక స్టూడెంట్ ఏమైనా కోర్స్ సెలెక్ట్ చేయాలంటే ఎలాంటి పాయింట్స్ని కన్సిడర్ చేస్తే బెస్ట్ అని చెప్తారు మీరు? యూజువల్గా అండి మనం ఒక యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకుని ముఖ్యంగా 10+2 అంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాతటువంటి విద్యార్థి ఆంధ్రలో తెలంగాణ చూడవలసిన ముఖ్య అంశాలు వాళ్ళ యొక్క ప్లేస్మెంట్ రికార్డ్ ఎలా ఉంది. గత 2 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ఐటీ రంగంలో అనేక ఒడిదుడుకులు ఉన్నాయి. అయినప్పటికీ మా యొక్క ప్రాంగణ ఎంపిక అంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కేఎల్ యూనివర్సిటీ తిరుగులేని రికార్డ్. మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఈ మార్కెట్ రిసెషన్ ఉన్నప్పుడు కూడా ఎవరికైతే ఎలిజిబుల్ రిజిస్టర్డ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి 100% ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఒక ప్రోగ్రామ్ మీరు చూసుకున్నప్పుడు 10+2 తర్వాత ఆ యొక్క క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఎన్ని కంపెనీస్ దానికి వస్తున్నాయి, వచ్చిన కంపెనీ ఎన్ని తీసుకుంటుంది. కేఎల్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ అంటే ఈ సంవత్సరం, ఈ యొక్క విద్యా సంవత్సరంలో 617 మంది టీసీఎస్ స్టూడెంట్స్ అంటే టీసీఎస్ కంపెనీ 617 మంది కేఎల్ స్టూడెంట్స్ని ఒక రోజులో షార్ట్ లిస్ట్ చేసుకుంది. అంటే అంత బల్క్ రిక్రూట్మెంట్ అనేది కేఎల్ యూనివర్సిటీ మాత్రమే సాధ్యం. ఎందుకంటే కేఎల్ విద్యార్థులు మంచి ప్రతిభ ఉన్నవాళ్ళు, ప్లస్ కమ్యూనికేషన్ సాఫ్ట్ స్కిల్స్ బాగుంటాయి, అట్లాగే వారికి ఉన్నటువంటి టెక్నికల్ స్కిల్స్ కూడా చాలా మంచిగా ఉంటాయి. ఒక క్యాంపస్ సెలక్షన్ అప్పుడు ఫస్ట్ చూసుకోవాల్సింది ఏ ప్రోగ్రామ్ అంటే ఆ యొక్క ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, నెంబర్ 2 ఆ యొక్క యూనివర్సిటీకి ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి. కేఎల్ యూనివర్సిటీ ఆల్ ఇండియా లెవెల్లో నిర్ఫ్ 22 ర్యాంక్లో ఉంది. వీటిలో చాలా ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ కూడా లేవు. ఈ యొక్క ర్యాంకింగ్ ఎప్పుడు కూడా విద్యా ప్రమాణాలు, అధ్యాపకుల నైపుణ్యం, ప్లేస్మెంట్స్, రీసెర్చ్ పబ్లికేషన్స్ ఎలా ఉన్నాయి, ఇంటర్నేషనల్ నెట్వర్కింగ్ ఎలా ఉంది, ఈ యొక్క అంశాల ప్రాతిపదికగా వాళ్ళు నిర్మిస్తారు. ఆంధ్రాలో కూడా చాలా కాలేజీలు టాప్ 100 లేవు. అలాగే మీకు దేశవ్యాప్తంగా చూస్తే అతి తక్కువ యూనివర్సిటీస్ టాప్ 100లో ఉన్నాయి. అలా చూస్తే కేఎల్ యూనివర్సిటీ యొక్క ర్యాంక్ ఆల్ ఓవర్ ఇండియా 22. తర్వాత మూడవది చూడవలసింది ఇండస్ట్రీ కనెక్ట్. ఎన్ని కంపెనీస్ ఆ యొక్క యూనివర్సిటీతో కనెక్ట్ అయి ఉన్నాయి, ముఖ్యంగా ప్లేస్మెంట్స్ కోసం కానీ, లేకపోతే ఫండింగ్ కానీ, లేదా స్టార్టప్స్ కోసం వస్తున్నాయి. 4వ అంశం ఆ యొక్క ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు. ఆ ఫ్యాకల్టీ ముఖ్యంగా పిహెచ్డి ఉందా, రీసెర్చ్ పబ్లికేషన్స్ బాగున్నాయా లేవా, జనరల్గా యావరేజ్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది చూడాలి. 4వ అంశం ఆ యొక్క క్యాంపస్ లైఫ్, స్టూడెంట్స్ ఆన్ క్యాంపస్ ఎలా ఉంది, హాస్టల్స్ ఎలా ఉన్నాయి, అలాగే స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఎక్స్ట్రా కరిక్యులర్ అండ్ కో కరిక్యులర్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, సొసైటీతో ఎన్ని మమేకం అవుతున్నారు. ఈ యొక్క అంశాల ప్రాతిపదికగా మీరు ఒక కాలేజీని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మా యూనివర్సిటీలో ర్యాంక్స్ చూస్తే ఆల్ ఓవర్ ఇండియా విద్యకు సంబంధించి కాకుండా మిగిలినవి ఆల్ ఓవర్ ఇండియా ఆల్టర్నేట్ ఎనర్జీలో మాది నెంబర్ 1,
క్యాంపస్ బ్యూటీ, అందమైన క్యాంపస్లో కేఎల్యూ నెంబర్ 1 ఇచ్చారు. అలాగే క్లెన్లీనెస్ మాకే ఆల్ ఓవర్ ఇండియా నెంబర్ 2 ఇచ్చారు ఏఐసిటి వాళ్ళు. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ సంవత్సరం దగ్గరగా 47 అవార్డులు ఇచ్చినాయి. ఆల్టర్నేట్ ఎనర్జీ కానీ, లేదా వాటర్ కన్జర్వేషన్ కానీ, దెన్ ఎకో ఫ్రెండ్లీ క్యాంపస్ అని. ఇవన్నీ ఏంటంటే బేసికల్గా స్టూడెంట్స్ ద్వారా మేము సాధించేటటువంటి ఫలితాలు. ఇవన్నీ చూసి మీరు ఏ క్యాంపస్లో చేరాలి అనేటువంటి అంశాన్ని నిర్ణయించాల్సిన అవసరం ఉంటుంది. సో సార్ చెప్పండి, బిజినెస్ మేనేజ్మెంట్, కామర్స్ అండ్ లా, సో ఈ కోర్సెస్కి సంబంధించి ఒక స్టూడెంట్కి ఫ్యూచర్లో ఎలాంటి జాబ్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి? ముఖ్యంగా డిగ్రీ లెవెల్లోనే జాబ్ రావాలి అంటే 10+2 తర్వాత బీటెక్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఫస్ట్ ప్రిఫరెన్స్ బీబీఏకే ఇవ్వండి. ఎందుకంటే మీకు మంచి కార్పొరేట్ లైఫ్ ఉంటుంది. యూజువల్గా కేఎల్ యూనివర్సిటీలో బీబీఏ చేసిన వాళ్ళకి యాక్సెంచర్, డెలాయిట్, స్టేట్ స్ట్రీట్, బ్రాడ్రిడ్జ్ ఇవన్నీ కూడా టాప్ క్లాస్ మల్టీనేషనల్ కార్పొరేషన్స్ అండి. వీటిలో అలాగే ఈవెన్ టీసీఎస్ కూడా వాళ్ళు తీసుకుంటుంది. ఒక బిజినెస్ అనలిస్ట్ కానీ, లేకపోతే అకౌంట్స్ మేనేజర్ కానీ, ప్రొడక్ట్ ఎగ్జిక్యూటివ్ కానీ, బ్రాండ్ మేనేజర్ కానీ, లేదా క్లయింటల్ రిలేషన్స్, అసిస్టెంట్ మేనేజర్, కస్టమర్ రిలేషన్స్, ఇలాంటి పోస్టులు యూజువల్గా బీబీఏ స్టూడెంట్స్కి వస్తాయి. ఈ రోజునటువంటి ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇండస్ట్రీ 4.0లో చూస్తే బీటెక్ వాళ్ళకే కాదు, బీటెక్ కాకుండా మిగిలిన ప్రోగ్రామ్స్ కూడా అత్యంత ప్రాచుర్యమైంది. ముఖ్యంగా బీబీఏలో స్పెషలైజేషన్స్ వాళ్ళకి ఇచ్చేటువంటి మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్ఆర్, బిజినెస్ అనలిటిక్స్, డిజిటల్ మార్కెటింగ్, సప్లై చైన్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్, ఫిన్టెక్, ఈ యొక్క స్పెషలైజేషన్స్ స్టూడెంట్ ఏదో ఒక స్పెషలైజేషన్ తనకి ఇంట్రెస్ట్ని బట్టి తీసుకోవచ్చు. తద్వారా మంచి కార్పొరేట్లో జాబ్ కొట్టచ్చు. ఒకవేళ బీబీఏ నాకు జాబ్ వద్దు అనుకుంటే ముఖ్యంగా యూరోప్లో కానీ, ఆస్ట్రేలియా కానీ, కెనడాలో కానీ మంచి మంచి మాస్టర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. తద్వారా వాళ్ళ యొక్క కెరీర్ని విదేశాల్లో మలుచుకోవచ్చు. యూజువల్గా 20-30% ఆఫ్ బీబీఏ స్టూడెంట్స్ ఎంటర్ప్రినర్స్ కూడా చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి స్టార్టప్స్, ఆ బిజినెస్ ఇంక్లినేషన్ ఉంటుంది కాబట్టి దాన్ని వాళ్ళు ఉపయోగించుకొని చక్కటి కెరీర్ని మలుచుకుంటారు. అంటే ఓన్ ఎంటర్ప్రైజెస్ ఆర్ ఓన్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు, లేదా ఫ్యామిలీ బిజినెస్ తీసుకొని వాళ్ళు ఎక్స్పాండ్ చేస్తారు. సో సార్, బైపీసీ కోర్స్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్కు కేఎల్ యూనివర్సిటీలో ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు అండ్ వాటి ఇంపార్టెన్స్ చెప్పండి. చాలా మంచి ప్రశ్న అండి. ముఖ్యంగా బైపీసీ విద్యార్థులు నీట్లో మంచి ర్యాంక్ రాకపోతే, ఎంబీబీఎస్ సీట్ కనుక వాళ్ళకి రాకపోతే వాళ్ళు ఒక రకమైనటువంటి డైలమాలో ఉంటారు. ఎథికల్ డైలమా అంటాం దాన్ని. అయితే బైపీసీ చేసే వాళ్ళకి చాలా మంచి మంచి అవకాశాలు ఉంటాయి. బైపీసీ చేసిన తర్వాత చాలా ఎక్కువ మంది బైపీసీ వాళ్ళకి మ్యాథ్స్ అంటే ఎందుకో నచ్చదు. అలాంటి వాళ్ళ కోసమే అనేక ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వాటిలో ప్రాముఖ్యమైనది బీ ఫార్మసీ అంటాం. డాక్టర్ గారు ఎంత ఇంపార్టెంటో ఫార్మసిస్ట్ కూడా అంతే ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇండియాలో ఫార్మసిస్ట్కి డాక్టర్ అంత వాల్యూ ఇవ్వకపోవచ్చు, కానీ బట్ ఫార్మసిస్ట్కి అబ్రాడ్లో హైయెస్ట్ వాల్యూ ఇస్తారు. ఎందుకంటే మెడిసిన్ డిసైడ్ చేసేది డాక్టర్ అయినప్పటికీ డోసేజ్ డిసైడ్ చేసేది ఫార్మసిస్ట్ ఫారెన్లో. బీ ఫార్మసీ అనేది 4 సంవత్సరాల ప్రోగ్రామ్. ముఖ్యంగా బైపీసీ స్టూడెంట్స్కి పర్ఫెక్ట్ సూట్ ఇది. కేఎల్ యూనివర్సిటీలో బీ ఫార్మసీ ఎంత ప్రాచుర్యం అంటే ఆఫ్రికా నుండి, ఏషియా నుండి అనేక మంది విద్యార్థులు వచ్చి స్టూడెంట్స్తో వర్కౌట్ అవుతారు. ఈవెన్ గవర్నమెంట్స్ కూడా చాలామంది స్పాన్సర్ చేస్తుంటాయి. ఫారెన్ స్టూడెంట్స్ వచ్చి మన దగ్గర చదువుతుంటారు. సిరియా, ఆఫ్ఘనిస్తాన్, దెన్ మలేషియా, సింగపూర్ అండ్ ఆఫ్రికన్ కంట్రీస్, ఇక్కడ నుండి స్టూడెంట్స్ వస్తుంటారు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ బైపీసీ వాళ్ళు బీ ఫార్మసీకి ఇవ్వండి. రెండవ ప్రిఫరెన్స్ అగ్రికల్చర్, బీఎస్సీ అగ్రికల్చర్ అంటాం. ఇది 4 సంవత్సరాల ప్రోగ్రామ్. మీకు గవర్నమెంట్ జాబ్స్లో ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టర్లో ప్రొఫెషనరీ ఆఫీసర్స్ ఎక్కువ మంది, పీఓస్ అంటాం, వాటికి బీఎస్సీ అగ్రికల్చర్ ఇస్తారు. కారణం ఏంటంటే ఇండియాలో ఉన్నటువంటి ఎక్కువ మంది బ్యాంకులు వ్యవసాయ రుణాలు ఇస్తాయి కాబట్టి అగ్రికల్చర్ స్టూడెంట్ అయితేనే పర్ఫెక్ట్గా అసెస్ చేస్తాడు ఎంతవరకు ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వకూడదు, ఎంత దిగుబడి వస్తుంది అనే దానికి. ఇది 4 సంవత్సరాల ప్రోగ్రామ్. వాటిలో కూడా మంచి స్పెషలైజేషన్స్ ఉంటాయి. సో డిగ్రీ అండ్ పీజీ కోర్సెస్లో ఎలాంటి స్టడీ స్ట్రాటజీని ఫాలో అవుతుంటారు మీరు? యూజువల్గా అండి యూజీ లెవెల్లో ఫోకస్ ఆర్ ఇంటెన్సిటీ కొంచెం తక్కువ ఉంటుంది. పీజీ లెవెల్లో ఇంటెన్సిటీ అంటే ఫోకస్, విద్యార్థుల యొక్క ఇన్వాల్వ్మెంట్, అలాగే కంటెంట్ డెలివరీ అండ్ సిలబస్. పీజీ లెవెల్లో యూజువల్గా అప్లికేషన్ ఓరియంటెడ్, స్పెషలైజేషన్ ఓరియంటెడ్ ఉంటుంది. యూజీ లెవెల్లో ఫండమెంటల్స్ అండ్ లిటిల్ అప్లికేషన్ అంటాం. యూజువల్గా మా దగ్గర వచ్చినటువంటి స్టూడెంట్, ఏ స్టూడెంట్ అయినా అతనికి కెరీర్ ఓరియంటేషన్, ఏ స్టూడెంట్కైనా ప్రతి విద్యార్థికి 3 ఆప్షన్స్ ఉంటాయి, 3 మార్గాలు అంటాం. ఒకటి
ప్లేస్మెంట్స్ అంటే జాబ్తో బయటికి వెళ్ళటం. నెంబర్ 2 తన ఓన్ బిజినెస్ మేనేజ్ చేయడం లేదా స్టార్టప్ పెట్టుకోవడం, దాన్ని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటాం. మూడవది హైయర్ ఎడ్యుకేషన్, ఇట్ క్యాన్ బి విత్ ఇన్ నేషన్ ఆర్ అబ్రాడ్. ఈ 3 ప్రిఫరెన్సెస్ తీసుకుంటాం చేరిన వెంటనే. దానికి అనుగుణంగా అతని యొక్క కెరీర్ పాత్ డిజైన్ చేస్తాం. దీనిలో భాగంగా అతనికి మనం CRT అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఉంటుంది, అలాగే కమ్యూనికేషన్ సాఫ్ట్ స్కిల్స్ ఉంటాయి. వీటితో పాటుగా ఎక్స్ట్రా కరిక్యులర్ అండ్ కో కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఇంటిగ్రేట్ చేసి అతనికి డెలివరీ ఇస్తాం. ప్రతి ప్రోగ్రాంలో ఎక్స్ట్రా కరిక్యులర్ కో కరిక్యులర్ మారుతాయి, బట్ క్యాంపస్ రిక్రూట్మెంట్ అండ్ CSS కమ్యూనికేషన్ సాఫ్ట్ స్కిల్స్ మోర్లెస్ అందరికీ ఈక్వల్గా ఉంటాయి. ఇవన్నీ కూడా బ్లెండెడ్ వర్షన్ అంటే సిలబస్లో మిళితమై ఉంటాయి కాబట్టి ప్రత్యేకంగా ఎక్స్క్లూసివ్ ట్రైనింగ్ అవసరం లేదు. ఎందుకంటే ప్రతి క్లాస్ రూమ్లో ప్రతిరోజు ఏదో ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ నడుస్తూనే ఉంటుంది కాబట్టి 360 degrees ఆల్ త్రూ. ఆయన 3 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాలు ఆ స్టూడెంట్ అతని కమ్యూనికేషన్ స్కిల్స్ అనబడతారు. తద్వారా మంచి ప్లేస్మెంట్ రావడానికి అవకాశం ఉంటుంది. కేఎల్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్లో ఆర్కిటెక్చర్ కోర్స్ అందిస్తున్నారని చెప్పారు. సో ఒకవేళ ఒక స్టూడెంట్ ఆర్కిటెక్చర్ని ప్రొఫెషన్గా తీసుకుంటే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఈ కోర్స్కి అంత స్కోప్ ఉందంటారా? ఆర్కిటెక్చర్ అండ్ ప్రోగ్రామ్ చాలా డిజైన్ స్పెసిఫిక్ అండి. అతనికి సృజనాత్మక ఉండాలి అంటే క్రియేటివిటీ అంటాం. అలాగే తన విజువలైజేషన్, ఒక ఆకృతిని ఎలా విజువలైజేషన్ చేసుకుంటే బాగుంటుంది, ఒక బిల్డింగ్ ఎలా ఉండాలి, ఒక కన్స్ట్రక్షన్ కానీ, ఒక బ్రిడ్జ్ కానీ, లేకపోతే ఒక మాన్యుమెంట్, ఇవన్నీ ఎలా ఉండాలో అతను ఊహించగలిగినటువంటి శక్తి ఉండాలి. కేఎల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ ప్రోగ్రామ్ అనేది 5 సంవత్సరాల ప్రోగ్రామ్. దీనికోసం కంపల్సరీగా నాటాలో 72 మార్కులు రావాలి. 150 మార్కుల్లో 72 వస్తేనే అతను క్వాలిఫై అవుతారు. కేఎల్ యూనివర్సిటీలో యూజువల్గా 40% వరకు స్కాలర్షిప్ ఇస్తాం. ఇవి చాలా తక్కువ సీట్లు ఉంటాయి, బట్ 100కి 100% మంచి జాబ్తో మంచి కెరీర్ ఉన్నదంగా అతను ఓన్ ఎంటర్‌ప్రెన్యూర్, ఓన్ ఫర్మ్ పెట్టుకొని చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్ అంటే దుబాయ్ కానీ, సౌదీ అరేబియా, కువైట్, ఈవెన్ ఆఫ్రికన్ కంట్రీస్, అలాగే యూరోప్, వీటిలో ఆర్కిటెక్చర్కి విపరీతమైన డిమాండ్ ఉందండి. డిగ్రీ కోర్సులతో ఏమైనా యాడ్ ఆన్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారా కేఎల్ యూనివర్సిటీలో? యూజువల్గా అండి ఇప్పుడు ఉన్నటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ఒక విద్యార్థి యూజీ ప్రోగ్రామ్ అంటే BBA స్టూడెంట్ రెగ్యులర్ ప్రోగ్రామ్ చేస్తూ BCA కూడా ఆన్లైన్లో చేసుకోవచ్చు. అంటే 2 degrees ఎట్ ఎ టైం. ఆన్లైన్ డిగ్రీ చాలా చాలా తక్కువ రేట్లో పడుతుంది. అంటే మీకు మహా అయితే మీకు 6,500 రూపాయలు సెమిస్టర్ ఫీ కింద అయిపోతుంది. అంటే మీకు మొత్తం మీద KLU స్టూడెంట్స్ అయితే, బయట వాళ్ళకైతే రేట్ ఎక్కువ ఉంటుంది. KLU స్టూడెంట్స్కి 50% స్కాలర్షిప్ ఇస్తారు ఆన్లైన్లో కనుక చేస్తే. రెగ్యులర్గా మీరు BBA చేయొచ్చు, ఆన్లైన్లో BCA చేయొచ్చు, లేదా BCA రెగ్యులర్గా చేసుకోవచ్చు, BBA ఆన్లైన్ చేసుకోవచ్చు. BS అగ్రికల్చర్ అవ్వచ్చు, లేదా BBA LLB 5-year ప్రోగ్రామ్ అవ్వచ్చు, లేదా బీటెక్ స్టూడెంట్ అవ్వచ్చు, లేకపోతే మీకు BSc యానిమేషన్ గేమింగ్, బీటెక్ ఆర్కిటెక్చర్, లేదా BArch అంటాం, లేదా B Pharmacy, లేదా BCA, BCom, వీళ్ళందరూ కూడా BBA కానీ BCA కానీ చేసుకునే అవకాశం ఉంటుంది. అది BBA BCA అనే ప్రొఫెషనల్ కోర్సెస్ ఇప్పుడున్నటువంటి కార్పొరేట్ ప్రపంచంలో టెక్నాలజీ ఓరియంటెడ్ అండ్ బ్లెండెడ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ. వీటితో పాటుగా స్కిల్ సర్టిఫికేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు BBAలో ఫర్ ఎగ్జాంపుల్ BBA ఉంది, వాళ్ళు SAP సర్టిఫికేషన్ చేయాలి. BCom వాళ్ళు ACCA సర్టిఫికేషన్ కానీ, ఎన్రోల్డ్ ఏజెంట్ కానీ, లేదా CMA సర్టిఫైడ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్. ఈ కోర్సెస్ చేయటం వల్ల మీకు కెరీర్లో మంచి అవకాశాలు ఉంటాయి. పేరెంట్స్కి అండ్ స్టూడెంట్స్కి మీరు ఎలాంటి మెసేజ్ పాస్ చేయాలనుకుంటున్నారు? కెరీర్ ఎలా ఉంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఆ యొక్క సంస్థ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఆ విద్యా సంస్థ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, స్కిల్లింగ్ ఎలా ఉంది, ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి చూడండి. ఇవి కాకుండా ముఖ్యంగా కేఎల్ యూనివర్సిటీలో గ్లోబల్ కనెక్టివిటీ అంటాం. అంటే ప్రతి ఒక్క ప్రోగ్రాం, ప్రతి స్టూడెంటు విదేశాలకు వెళ్ళటానికి స్కోప్ ఉంది. మా కేఎల్ యూనివర్సిటీలో ముఖ్యంగా 82 విదేశీ విద్యాలయాలతో అవగాహన ఒప్పందాలు ఉన్నాయి. కాబట్టి వారు ఒకవేళ స్టూడెంట్ బీటెక్ వాడు సెకండ్ ఇయర్ అయిన తర్వాత 3rd year 4th year ఫారెన్ యూనివర్సిటీ చేసుకోవచ్చు, లేదా 4th year తర్వాత మాస్టర్స్కి వెళ్ళిపోవచ్చు, లేదంటే సెమిస్టర్ అబ్రాడ్ 6 నెలల పాటు విదేశాలు చదువుకోవడానికి రావచ్చు, లేకపోతే ఇంటర్న్షిప్ అబ్రాడ్ నెల లేకపోతే 45 రోజుల పాటు విదేశాలకు వెళ్ళడానికి రావచ్చు. అలాగే ఇమ్మర్షన్ ప్రోగ్రామ్, క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్, దెన్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్, బ్లెండెడ్ ప్రోగ్రామ్,
అండ్ ఫ్యూ కోర్సెస్ అబ్రాడ్. ఇలాంటి డిఫరెంట్ కస్టమైజ్డ్ ప్రోగ్రామ్స్ ఫారిన్ యూనివర్సిటీస్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వస్తుంది, ప్లస్ వాళ్ళకి కెరీర్ కర్వ్ చాలా మంచి యాక్సెప్టెన్స్ వస్తుంది మార్కెట్లో. ఇవి కాకుండా క్యాంపస్ లైఫ్ ఎలా ఉంది, స్టూడెంట్స్కి క్రమశిక్షణ ఎలా ఉంది, డిసిప్లిన్ కంపల్సరీగా ఉండాలి. డిసిప్లిన్ లేకపోతే స్టూడెంట్కి ఎటువంటి రాణించలేరు. అలాగే హాస్టల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళకి సొసైటల్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉన్నాయా, వీళ్ళు ఎంతమంది సోషల్ ఇమ్మర్సివ్ లెర్నింగ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకొని వాళ్ళ యొక్క నిర్ణయం తీసుకోవాలి. కేఎల్ యూనివర్సిటీలో ఈ సంవత్సరం 100 కోట్ల రూపాయలు మెరిట్ స్కాలర్షిప్ ఇస్తున్నారు. మెరిట్ బేస్డ్ అప్ టు 50% ఇస్తారు. మీకు కనుక మంచి ర్యాంక్స్ కానీ ఐఐటి జేఈఈ కానీ, లేకపోతే కేఎల్ మ్యాట్ కానీ, కేఎల్ హ్యాట్ కానీ, కేఎల్ శాట్, ఏ ఎగ్జామ్లో మంచి ర్యాంక్స్ వస్తే మీకు ఈ సంవత్సరం 100 కోట్ల రూపాయలు మెరిట్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. అలాగే స్పోర్ట్స్ వాళ్ళకి ప్రత్యేకంగా 100% స్కాలర్షిప్ ఉంటుంది మీరు కనుక ఇంటర్నేషనల్ కానీ నేషనల్ కానీ విన్నర్ అయితే. ఇవన్నీ కూడా అంశాలు చూసి మీరు నిర్ణయం తీసుకోండి. కేఎల్ యూనివర్సిటీకి రండి, జాబ్తో చక్కగా బయటికి వెళ్ళండి. సో కేఎల్ యూనివర్సిటీలో ఆఫర్ చేస్తున్న కోర్సెస్, వాటి ఇంపార్టెన్స్, ఇంటర్న్షిప్, ప్లేస్మెంట్స్ అండ్ జాబ్ ఆప్షన్స్ గురించి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి కెరీర్ ప్లస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.